జూనియర్ ఎన్టీఆర్ ఒక చిన్న హీరోగా టాలీవుడ్ లో పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారాడు. అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. నందమూరి వారి వంశంలో 3వ తరం బ్రాండ్ గా మారాడు ఎన్టీఆర్. మంచి డైలాగ్ డిక్షన్, మంచి కంఠంతో పాటు అందమైన రూపం, పాత్రకు అవసరమైన గాంభీర్యం, అలవోకగా పాత్రలో పరకాయ ప్రవేశం చేసే తీరు, అందరితో కలుపుగోలుగా మెలిగే వ్యక్తిత్వం, ఇవన్నీ జూనియర్ కి పెట్టని ఆభరణాలు. ఇక నందమూరి వారి వంశీకులలో జూనియర్ కొంత సపరేట్ అని చెప్పాలి. అందుకే జూనియర్ ఇంకా ఎక్కువగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు అని అంటారు. మంచి క్రమశిక్షణ, వృత్తి పట్ల అంకిత భావం, నిబద్ధత, ఇవన్నీ జూనియర్ని టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి, అటు నుంచి గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లాయి. జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు జాతీయ స్థాయిలో తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్నారు. అంతర్జాతీయంగా తన ఖ్యాతిని విస్తరిస్తున్నారు. ఈ విధంగా సినీ సీమలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకుని వేగంగా ముందుకు అడుగులు వేస్తున్న జూనియర్ తాతకు తగిన మనవడుగా అంతా చెప్పుకుంటారు. తాత నటనలోని మెళుకువలను, ఆ నటన వైదూష్యాన్ని తన సొంతం చేసుకున్న జూనియర్ తాతలోని రాజకీయ కోణాన్ని కూడా పుణికిపుచ్చుకుంటారా అన్నదే ఇప్పుడు కీలకమైన మౌలికమైన ప్రశ్నగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ 2009లో తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ఏపీలో ఎంతో ప్రచారం చేసి పెట్టారు. ఆ విధంగా రాజకీయాల్లో 25 ఏళ్ల ప్రాయంలోనే ఆయన అడుగు పెట్టినట్టు లెక్క. అయితే సినీ రంగంలో తన భవిష్యత్తును చూసుకుని ఆయన రాజకీయాలకు చాలా కాలం దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నా ఆయన ఒంట్లో ఇంట్లో రాజకీయం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఆయన తాత ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ ఉండనే ఉంది. దాంతో జూనియర్ రాజకీయ రంగ ప్రవేశం మీద ఎప్పటికప్పుడు వార్తలు వేడిగా వస్తూనే ఉంటాయి. అయితే వేటికి జూనియర్ తానుగా స్పందించే అవకాశాలు అయితే లేవు. ఆయనకు నిజానికి ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. ఆయన సినీ సీమలో మరిన్ని అద్భుతమైన విజయాలను సాధించి లెక్కలేని రికార్డులు సొంతం చేసుకున్న మీదటనే రాజకీయం వైపు చూస్తారని అంతా అనుకుంటున్నారు. ఇక చూస్తే జూనియర్ మహర్జాతకులు అని అంటారు. దానికి ఉదాహరణ పిన్న వయసులోనే అద్భుతమైన కెరీర్ని అందుకోవడం. అచ్చం తాత పోలికలే కాదు, ప్రతిభను కూడా సొంతం చేసుకున్న జూనియర్ ఎక్కాల్సిన మెట్లు చాలానే ఉన్నాయని అంటారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారా, ఆయన రాజకీయ యోగం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అన్న జవాబు వెన్నంటే ఉంటుంది. ముమ్మూర్తులా తాతను పోలిన జూనియర్ మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. తాత సినీ రాజకీయ రంగాలు రెండిటిలోనూ తాను రాణించడం ఖాయమని అభిమానులు అంటారు. దానికి ఇప్పుడు సరైన సమయం కాదని అంటారు. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా జూనియర్ రాజకీయాల్లోకి వచ్చి తీరుతారని, ఉన్నతమైన పదవులు కూడా అధిరోహిస్తారని వారంతా నమ్ముతారు. జూనియర్ ఎన్టీఆర్ పట్టుదల, ఆయన దీక్షా దక్షతలు, ఆయన నాయకత్వ లక్షణాలు, ఆయన ముందు చూపు, ఆయన ఆలోచనలు అన్నీ చూస్తే ఏదో ఒకనాటికి సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగా జూనియర్ కూడా కోట్లాది తెలుగు ప్రజల కోసం సినీ సీమ నుంచి జనసీమకు తరలి వస్తారని అంతా అంటారు. మరి ఆ రోజు ఎప్పుడు ఏంటి అన్నది కాలం చెప్పాల్సి ఉంటుంది. ఏది ఏమైనా జూనియర్ జాతకంలో రాజకీయ యోగం, రాజయోగం ఉన్నాయా అంటే ఆయన జాతకం చూడకుండానే ఉన్నాయని ఎవరైనా ఠక్కున చెప్పగలరు. దానికి కారణం ఒకటి, అక్కడ ఉన్నది జూనియర్ ఎన్టీఆర్. ఆయన పట్టుదల, సంకల్పమే ఏమైనా చేయిస్తుందని కూడా అంతా నమ్ముతారు. జూనియర్ ఎన్టీఆర్ ఒక చిన్న హీరోగా టాలీవుడ్ లో పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారాడు. అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. నందమూరి వారి వంశంలో 3వ తరం బ్రాండ్ గా మారాడు ఎన్టీఆర్. మంచి డైలాగ్ డిక్షన్, మంచి కంఠంతో పాటు అందమైన రూపం, పాత్రకు అవసరమైన గాంభీర్యం, అలవోకగా పాత్రలో పరకాయ ప్రవేశం చేసే తీరు, అందరితో కలుపుగోలుగా మెలిగే వ్యక్తిత్వం, ఇవన్నీ జూనియర్ కి పెట్టని ఆభరణాలు. ఇక నందమూరి వారి వంశీకులలో జూనియర్ కొంత సపరేట్ అని చెప్పాలి. అందుకే జూనియర్ ఇంకా ఎక్కువగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు అని అంటారు. మంచి క్రమశిక్షణ, వృత్తి పట్ల అంకిత భావం, నిబద్ధత, ఇవన్నీ జూనియర్ని టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి, అటు నుంచి గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లాయి. జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు జాతీయ స్థాయిలో తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్నారు. అంతర్జాతీయంగా తన ఖ్యాతిని విస్తరిస్తున్నారు. ఈ విధంగా సినీ సీమలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకుని వేగంగా ముందుకు అడుగులు వేస్తున్న జూనియర్ తాతకు తగిన మనవడుగా అంతా చెప్పుకుంటారు. తాత నటనలోని మెళుకువలను, ఆ నటన వైదూష్యాన్ని తన సొంతం చేసుకున్న జూనియర్ తాతలోని రాజకీయ కోణాన్ని కూడా పుణికిపుచ్చుకుంటారా అన్నదే ఇప్పుడు కీలకమైన మౌలికమైన ప్రశ్నగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ 2009లో తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ఏపీలో ఎంతో ప్రచారం చేసి పెట్టారు. ఆ విధంగా రాజకీయాల్లో 25 ఏళ్ల ప్రాయంలోనే ఆయన అడుగు పెట్టినట్టు లెక్క.
అయితే సినీ రంగంలో తన భవిష్యత్తును చూసుకుని ఆయన రాజకీయాలకు చాలా కాలం దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నా ఆయన ఒంట్లో ఇంట్లో రాజకీయం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఆయన తాత ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ ఉండనే ఉంది. దాంతో జూనియర్ రాజకీయ రంగ ప్రవేశం మీద ఎప్పటికప్పుడు వార్తలు వాడిగా వేడిగా వస్తూనే ఉంటాయి. అయితే వేటికి జూనియర్ తానుగా స్పందించే అవకాశాలైతే లేవు. ఆయనకు నిజానికి ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. ఆయన సినీ సీమలో మరిన్ని అద్భుతమైన విజయాలను సాధించి లెక్కలేనన్ని రికార్డులు సొంతం చేసుకున్న మీదటనే రాజకీయం వైపు చూస్తారని అంతా అనుకుంటున్నారు. ఇక చూస్తే జూనియర్ మహర్జాతకులు అని అంటారు. దానికి ఉదాహరణ పిన్న వయసులోనే అద్భుతమైన కెరీర్ని అందుకోవడం. అచ్చం తాత పోలికలే కాదు, ప్రతిభను కూడా సొంతం చేసుకున్న జూనియర్ ఎక్కాల్సిన మెట్లు చాలానే ఉన్నాయని అంటారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారా, ఆయన రాజకీయ యోగం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అన్న జవాబు వెన్నంటే ఉంటుంది. ముమ్మూర్తులా తాతను పోలిన జూనియర్ మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. తాత సినీ రాజకీయ రంగాలు రెండిటిలోనూ తాను రాణించడం ఖాయమని అభిమానులు అంటారు. దానికి ఇప్పుడు సరైన సమయం కాదని అంటారు. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా జూనియర్ రాజకీయాల్లోకి వచ్చి తీరుతారని, ఉన్నతమైన పదవులు కూడా అధిరోహిస్తారని వారంతా నమ్ముతారు. జూనియర్ ఎన్టీఆర్ పట్టుదల, ఆయన దీక్షా దక్షతలు, ఆయన నాయకత్వ లక్షణాలు, ఆయన ముందు చూపు, ఆయన ఆలోచనలు అన్నీ చూస్తే ఏదో ఒకనాటికి సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగా జూనియర్ కూడా కోట్లాది తెలుగు ప్రజల కోసం సినీ సీమ నుంచి జనసీమకు తరలి వస్తారని అంతా అంటారు. మరి ఆ రోజు ఎప్పుడు ఏంటి అన్నది కాలం చెప్పాల్సి ఉంటుంది. ఏది ఏమైనా జూనియర్ జాతకంలో రాజకీయ యోగం, రాజయోగం ఉన్నాయా అంటే ఆయన జాతకం చూడకుండానే ఉన్నాయని ఎవరైనా ఠక్కున చెప్పగలరు. దానికి కారణం ఒకటి, అక్కడ ఉన్నది జూనియర్ ఎన్టీఆర్. ఆయన పట్టుదల, సంకల్పమే ఏమైనా చేయిస్తుందని కూడా అంతా నమ్ముతారు. జూనియర్ ఎన్టీఆర్ ఒక చిన్న హీరోగా టాలీవుడ్ లో పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారాడు. అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. నందమూరి వారి వంశంలో 3వ తరం బ్రాండ్ గా మారాడు ఎన్టీఆర్. మంచి డైలాగ్ డిక్షన్, మంచి కంఠంతో పాటు అందమైన రూపం, పాత్రకు అవసరమైన గాంభీర్యం, అలవోకగా పాత్రలో పరకాయ ప్రవేశం చేసే తీరు, అందరితో కలుపుగోలుగా మెలిగే వ్యక్తిత్వం, ఇవన్నీ జూనియర్ కి పెట్టని ఆభరణాలు. ఇక నందమూరి వారి వంశీకులలో జూనియర్ కొంత సపరేట్ అని చెప్పాలి. అందుకే జూనియర్ ఇంకా ఎక్కువగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు అని అంటారు. మంచి క్రమశిక్షణ, వృత్తి పట్ల అంకిత భావం, నిబద్ధత, ఇవన్నీ జూనియర్ని టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి, అటు నుంచి గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లాయి. జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు జాతీయ స్థాయిలో తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్నారు. అంతర్జాతీయంగా తన ఖ్యాతిని విస్తరిస్తున్నారు. ఈ విధంగా సినీ సీమలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకుని వేగంగా ముందుకు అడుగులు వేస్తున్న జూనియర్ తాతకు తగిన మనవడిగా అంతా చెప్పుకుంటారు. తాత నటనలోని మెళకువలను, ఆ నటనా వైదూష్యాన్ని తన సొంతం చేసుకున్న జూనియర్ తాతలోని రాజకీయ కోణాన్ని కూడా పుణికిపుచ్చుకుంటారా అన్నదే ఇప్పుడు కీలకమైన, మౌలికమైన ప్రశ్నగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ 2009లో తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ఏపీలో ఎంతో ప్రచారం చేసి పెట్టారు. ఆ విధంగా రాజకీయాల్లో 25 ఏళ్ల ప్రాయంలోనే ఆయన అడుగు పెట్టినట్టు లెక్క. అయితే సినీ రంగంలో తన భవిష్యత్తును చూసుకుని ఆయన రాజకీయాలకు చాలా కాలం దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నా ఆయన ఒంట్లో ఇంట్లో రాజకీయం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఆయన తాత ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ ఉండనే ఉంది. దాంతో జూనియర్ రాజకీయ రంగ ప్రవేశం మీద ఎప్పటికప్పుడు వార్తలు వాడిగా వేడిగా వస్తూనే ఉంటాయి. అయితే వేటికి జూనియర్ తానుగా స్పందించే అవకాశాలైతే లేవు. ఆయనకు నిజానికి ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. ఆయన సినీ సీమలో మరిన్ని అద్భుతమైన విజయాలను సాధించి లెక్కలేనన్ని రికార్డులు సొంతం చేసుకున్న మీదటనే రాజకీయం వైపు చూస్తారని అంతా అనుకుంటున్నారు. ఇక చూస్తే జూనియర్ మహర్జాతకులు అని అంటారు. దానికి ఉదాహరణ పిన్న వయసులోనే అద్భుతమైన కెరీర్ని అందుకోవడం. అచ్చం తాత పోలికలే కాదు, ప్రతిభను కూడా సొంతం చేసుకున్న జూనియర్ ఎక్కాల్సిన మెట్లు చాలానే ఉన్నాయని అంటారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారా, ఆయన రాజకీయ యోగం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అన్న జవాబు వెన్నంటే ఉంటుంది. ముమ్మూర్తులా తాతను పోలిన జూనియర్ మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. తాత సినీ రాజకీయ రంగాలు రెండిటిలోనూ తాను రాణించడం ఖాయమని అభిమానులు అంటారు. దానికి ఇప్పుడు సరైన సమయం కాదని అంటారు. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా జూనియర్ రాజకీయాల్లోకి వచ్చి తీరుతారని, ఉన్నతమైన పదవులు కూడా అధిరోహిస్తారని వారంతా నమ్ముతారు. జూనియర్ ఎన్టీఆర్ పట్టుదల, ఆయన దీక్షా దక్షతలు, ఆయన నాయకత్వ లక్షణాలు, ఆయన ముందు చూపు, ఆయన ఆలోచనలు అన్నీ చూస్తే ఏదో ఒకనాటికి సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగా
జూనియర్ కూడా కోట్లాది తెలుగు ప్రజల కోసం సినీ సీమ నుంచి జనసీమకు తరలి వస్తారని అంతా అంటారు. మరి ఆ రోజు ఎప్పుడు ఏంటి అన్నది కాలం చెప్పాల్సి ఉంటుంది. ఏది ఏమైనా జూనియర్ జాతకంలో రాజకీయ యోగం, రాజయోగం ఉన్నాయా అంటే ఆయన జాతకం చూడకుండానే ఉన్నాయని ఎవరైనా ఠక్కున చెప్పగలరు. దానికి కారణం ఒకటి, అక్కడ ఉన్నది జూనియర్ ఎన్టీఆర్. ఆయన పట్టుదల, సంకల్పమే ఏమైనా చేస్తుందని కూడా అంతా నమ్ముతారు.